ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు నా ద్వారా మీకు దేవుని చిత్తమే బయలుపరచుకున్నటువంటి విషయం, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు. నాకో మాట గుర్తొస్తుంది. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ అసలు మర్చిపోడు. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు జీవితంలో జరిగినటువంటి సంఘటన. లాజరు యేసయ్యకు చాలా ఇష్టమైన స్నేహితుడు. ఆయన చనిపోతున్నాడన్న వార్త యేసయ్యకి తెలిసినా, యేసయ్య వెంటనే వెళ్ళలేదు. 4 రోజుల తర్వాత లాజరును చూసేందుకు వచ్చాడు. అప్పటికే అందరూ లాజరు చనిపోయిన దుఃఖంలో ఉన్నారు. అప్పుడు మార్త వచ్చి, "తండ్రి, మీరొక్క 2 రోజుల ముందొచ్చినట్టయితే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడేమో" అన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేందంటే, తండ్రి కావాలని ఆలస్యం చేయలేదు. అక్కడ అద్భుతం జరగాలనుంది కాబట్టే అక్కడ ఆలస్యం జరిగింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు ఒక్కోసారి ఆలస్యంగానే జరగవచ్చు. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, "నీ సహోదరుడు బతుకును. నువ్వు బాధపడకు. ఇది మానవంగా అసాధ్యం. నలుగురో చనిపోయి 4 రోజులైన తర్వాత మనిషి తిరిగి బ్రతికే అవకాశం ఉందా? లేదు. కానీ దేవునికి సాధ్యమైనవే అన్నీ. అసాధ్యమైన వాటిని సాక్ష్యంలా మార్చడానికి మాత్రమే కాదు, సాధ్యం చేయడానికి నా తండ్రి ఇక్కడ మన మధ్య ఉన్నాడు. అక్కడికి వెళ్లి "లాజరా బయటికి రా" అనగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ దేవుడు పలికినందుకు కాదు, ఆ పలికిన మాట విని లాజరు బయటకు వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. దేవుని ఆలస్యం అనిపించినా కూడా అది దేవుని సమయం. మనం వదిలేసిన విషయాలను ఆయన నా తిరిగి పూర్తి చేయగలడు. మన ఆశలు చనిపోయినా కూడా తిరిగి పునరుద్ధరించగలడు. మన స్థితి, మన పరిస్థితి ఎంత చీకటికి లోనైనా కూడా అది యేసయ్యకు సమస్య కాదు. అందుకని మనం మన స్థాయిలో కాకుండా దేవుని మీద ఆశ పెట్టుకొని, ఆయన మీద ఆనుకొని నిల్చొని, ప్రతి ఒక్కదానికి సరైన సమయంలో ఆ తండ్రి సమాధానం ఇస్తాడు అని మనం ఈరోజు ఈ విషయం ద్వారా తెలుసుకుందాం. ఒకటే అనుకోవాలి, ప్రభువా నీవుంటే ఇలా జరగదేమో. ఖచ్చితంగా తండ్రి సమాధానం ఇస్తాడు మనకి. నీ ఆశలు, నీ కలలు అన్నీ, నీ ప్రయత్నాలు సజావుగా సాగిపోతాయి. చిన్న ప్రార్థన. ప్రభువైన దేవా, లాజరును బ్రతికించిన నీ మహిమని ఈరోజు మేము స్మరిస్తుంటున్నాం. మా జీవితాల్లో నీవు పని చేయడం ఆలస్యం అవుతున్నట్టు అనిపించినా కూడా నీవెన్నడూ ఆలస్యం చేయవు. నీవు సరిగ్గా సరైన సమయంలో మాతో కలుస్తావు, మాతో మాట్లాడతావు. ప్రభువా, మా జీవితాలలో చనిపోయినటువంటి ఆశలను, ఆశయాలను అన్నిటిని తిరిగి బతికించుము. లాజరును పిలిచినట్టే మమ్మును కూడా పిలువుము. నీ మాటతో మమ్మల్ని మేల్కొల్పుము. మా జీవితాల్లో వెలుగు నింపుము. మా హృదయాల్లో విశ్వాసాన్ని నింపుము. మా జీవితాన్ని, మా భవిష్యత్తుని మీరే చేతిలో ఉంచుకొనండి. ఆమేన్.